హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా గురించి కొన్ని విషయాలు మీతో చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా పేరు పద్మ, మా ఆయన పేరు వెంకట సుబ్బయ్య. వ్యవసాయం చేస్తారు. మేము వ్యవసాయం కుటుంబం మాది. మా పిల్లలు హాస్టల్లో చదివిపించుకుంటున్నాం. ఒకప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, నీ చేతి ఏమీ కాదు అని నన్ను హేళన చేసిన మనుషులకు ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మిమ్మల్ని అందరినీ నేను సంపాదించుకున్నాను. యూట్యూబ్లో డబ్బులు అనేవి వస్తాయో రావో తర్వాత విషయం, కానీ నన్ను కోరుకునేవాళ్ళు, నా మంచి కోరుకునేవాళ్ళు, అక్క అని వదిన అని ఆప్యాయంగా పొద్దు అని పిలిచేవాళ్ళు మీరంతా దొరికారు. ఈ యూట్యూబ్ వల్ల తరువాత యూట్యూబ్లో కూడా సక్సెస్ అయ్యాను. మానిటైజింగ్ అవ్వాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిందే. మంచి మంచి వీడియోలు చేసే వాళ్ళకి సక్సెస్ రావడం లేదు. అలాంటిది నేను ఓన్లీ ఆ కామెడీ షార్ట్స్ మాత్రమే చేస్తే నాకు లైవ్ వల్లే మానిటైజింగ్ కలిగింది. ఇదంతా మీరు ముందుండి నన్ను నడిపించడం వల్లే సాధ్యమైంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇందులో మొదటిగా నా కుటుంబ సభ్యులు ఉన్నారు. నా భర్త నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చేసే ప్రతి వీడియోకి కూడా బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి అని చెప్పేసి నాకు ప్రోత్సాహం కలిగించారు. అందుకే నేను మీ ముందుకు రాగలుగుతున్నాను. మా అత్త మామలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏ రోజు కూడా నా పరిస్థితి బాగా లేదని వెనకడుగు వేయలేదు. ఏదో ఒకటి సాధించాలి అనే తపనతోనే ఉన్నాను. నేను టైలరింగ్ కూడా చేస్తాను. టైలరింగ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అన్న ఆలోచన కలిగింది. మొదట్లో నేను చిన్నపిల్లల వీడియోస్ పెట్టేదాన్ని. నా చుట్టుపక్కల నా బంధువుల పిల్లలవి. తరువాత నేనే సొంతంగా చేసుకోవాలని ఆలోచన కలిగింది. అలా సొంతంగా యూట్యూబ్ పెట్టి నాకు వచ్చిన కొన్ని కామెడీ స్కిట్లు అయితే చేస్తూ ఉన్నాను. అలాగే లైవ్ చేయడం ఇష్టం కలిగింది. అందరూ లైవ్ చేస్తున్నారు కదా, నేను కూడా లైవ్ చేయాలి, మాట్లాడాలి అందరితో అని లైవ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు మీరందరూ చాలా దగ్గరయ్యారు. నాతో మీరు రోజు మాట్లాడుతూ నా ఇంట్లో మనుషుల్లాగా, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళలాగా, నాకు బంధువుల్లాగా అనిపించారు. మీరంతా కూడా ప్రోత్సహించారు. నేను ముందుకు వెళ్ళాను. మొత్తానికి యూట్యూబ్ పిన్ కోసం అయితే అప్లై చేశాను. మీ యూట్యూబ్ పిన్ రాగానే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు యూట్యూబ్ కుటుంబం 7,000 అయిందో. ఇప్పుడైతే మా ఆయన తోటలో మందు కొడుతున్నారు, మందు కలుపుతున్నారు. ఆ వీడియో కూడా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టం అంటే మామూలుగా ఉండదండి. తెల్లవారుజామున ఎప్పుడో వెళ్తారు పొలంలోకి, రాత్రి ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత వస్తారు. రైతులకు, రైతు పనికి రైతుకు తగినంత ధర ఇవ్వట్లేదు మార్కెట్లో. అలాగే ఇక్కడ రైతుకు తగిన గుర్తింపు కూడా ఇవ్వట్లేదు. ఈ యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, మమ్మల్ని చూస్తే అందరూ గౌరవిస్తారులే అని చెప్పి మేము వీడియోస్ పెడతాం. కానీ అవి ఏం పట్టించుకోరు. పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చి బట్టలు, సగం బట్టలు వేసుకున్న వాళ్ళవే మంచిగా పోతాయి వీడియోస్. మాలాంటి వాళ్ళ ఈ బుడదలో పని చేసుకునే వాళ్ళవి మేము ఎంత కష్టపడతామో కానీ మాకు మాత్రం లైక్స్, వ్యూస్ రావు. మళ్ళీ ఫార్మర్స్ డే, నిన్న హ్యాపీ ఫార్మర్స్ డే అని చెప్తారు. కానీ ఫార్మర్ వీడియోస్ వస్తే స్విప్ చేస్తారు. మా కష్టం అయితే మానం కదా, కష్టపడుతూనే ఉంటాం. ఇలాగే వీడియోలు కూడా పెడుతూ ఉంటాం. మీకు నచ్చితే కానీ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా దయచేసి సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడుతూ కూడా మళ్ళీ వీడియోస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.